బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్య రామ మందిరం పేరుతో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, దేవుడి పేరు మీద అవినీతి చేసిన పార్టీ బీజేపీనేనని ఆరోపణలు చేశారు. సిద్దిపేట జిల్లా జల్లలగడ్డలో ఆయన మాట్లాడారు. విరాళాల సేకరణలో అక్రమాలు జరిగాయని, దీనిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని అన్నారు. రాముని పేరును రాజకీయాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి విషయంలో బాధ్యులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం మతాన్ని వాడుతున్నారని పొన్నం విమర్శించారు. రామ మందిర నిర్మాణానికి అందరం కూడా ఎవరి హోదాకు తగ్గట్టుగా, ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు డొనేషన్లు ఇచ్చినారు. దురదృష్టవశాత్తు మనం పత్రికల్లో చూస్తున్నటువంటి వార్తలను చూస్తే ఆ డబ్బును కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి స్పష్టంగా, కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. అంటే అక్కడి ప్రజలు ముందే, అయోధ్య ప్రజలు అప్రమత్తమైనరు. అయోధ్య ప్రజలు రాముని జపం మీద, రాముని పేరు మీద దేశవ్యాప్తంగా ఓట్లు తీసుకొని, రాముని అక్షింతల పేరు మీద తిరిగి ప్రజలను ఓట్ల కొరకు వాడుకున్నటువంటి వీళ్ళు ఈ ఆదాయ మార్గంగా, అక్రమంగా ఇందులో అవినీతికి పాల్పడుతున్నారని గమనించి అయోధ్యలో కూడా భారతీయ జనతా పార్టీని ఎంపీని ఓడగొట్టారు. ఇది ఇండికేషన్, వాళ్లకు ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఏ రాముడిని చూపెట్టి, ఏ రాముని అక్షింతల పేరు మీద, ఏ రాముని పేరు మీదనైతే ఊరూరా తిరిగి ఇక్కడ వాళ్ళందరూ కూడా రూపాయి అర్ధో వాళ్ళ స్తోమతను బట్టి చందాలు ఇచ్చినటువంటి వాళ్ళమే. అక్కడ రామ మందిర నిర్మాణానికి అందరం కూడా ఎవరి హోదాకు తగ్గట్టుగా, ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు డొనేషన్